హాయ్. కొన్ని విషయాలు మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. అనాయింటింగ్ ద్వారా కొన్ని విషయాలు బాగుపడతాయి. కానీ కొన్ని విషయాలు ఎస్పెషల్లీ కొన్ని పాపాలు మన జీవితాల్లో ఎప్పటికీ మనం వాటి నుండి బయటపడం. ఎందుకంటే మనం వాటిని ఇష్టపూర్వకంగా కావాలని కోరి ఎంతో ఇష్టంగా ఆ పాపాలలో మనం పాలుపంచుకునే వారంగా మనం ఉన్నాం. నువ్వు నేను మన జీవితాల్లో ఎన్నో రహస్య పాపాలు దాగి ఉన్నాయి. మన భార్యలకు, మన భర్తలకు, మన స్నేహితులకు, మన తల్లిదండ్రులకు తెలియనివి పాపాలు మనం చేస్తూ ఉన్నాం. ఎంతో ప్రయత్నిస్తాం. ఎన్నో అనాయింటింగ్ మీటింగ్స్కి మనం వెళ్తాం. ఎన్నో అభిషేక కూటములకు మనం వెళ్తాం. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగే మీటింగ్స్కి మనం వెళ్తాం. కానీ మన జీవితాల్లో ఎప్పుడు కూడా మార్పు రాదు. మన జీవితాల్లో ఎప్పుడు కూడా ఆ అద్భుతం జరగదు. ఎందుకంటే నువ్వు నేను చేయాల్సింది మీటింగ్కి వెళ్ళడం కాదు. మన జీవితాల్లో ఉన్న ఈ పాపాలు మనం విడిచిపెట్టాలంటే నువ్వు ఎంతో ఇష్టంగా, ఎంతో ఎంతో ప్రాణంగా, ఎంతో కోరి చేస్తున్న ఆ పాపాన్ని నువ్వు ఎంత ఇష్టంగా అయితే చేస్తున్నావో అదేవిధంగా అంతే ఎర్నెస్ట్గా, అంతే ఇష్టపూర్వకంగా దేవుని సన్నిధికి రా. దేవా, నిజంగా నేను ఈ పాపం నుండి బయటపడాలనుకుంటున్నాను, నిజంగా నేను ఈ జీవితాన్ని నుండి నేను బయటపడాలనుకుంటున్నాను దేవుణ్ణి అడుగు. దేవుని దగ్గరికి అదే ఇష్టపూర్వకంగా రా. అంతే ఇష్టపూర్వకంగా దేవుని నువ్వు అడుగు. దేవా, ఈ పాపం నుండి ఈ ఈ ఈ ఏదైతే ఈ పాపం నన్ను నీ నుండి దూరపరుస్తుందో దీన్ని నా జీవితం నుంచి దూరపరచు అని దేవుని నువ్వు అడుగు. అడిగినప్పుడు దేవుడు నీకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. యోవేలు గ్రంథంలో మొదటి 2 అధ్యాయాలు మనం చూసుకుంటే అక్కడ చాలా 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 భయంకరంగా ఉంటుంది. సమస్తాన్ని కోల్పోయిన జనులు. అలాంటి పరిస్థితి నువ్వు తెచ్చుకోకు. ఇప్పుడే సమయం ఉంది. నేను కూడా ఒకప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాను. కానీ ఎప్పుడైతే నేను కూడా చాలాసార్లు చాలా మీటింగ్లకు వెళ్ళి ఇది చేస్తే నేను పాపం నుండి బయటకు వస్తానేమో, రోజు బైబిల్ చదివితే, రోజు ప్రార్థన చేస్తే, లేకపోతే ప్రేయర్ మీటింగ్కి వెళ్ళిపోతే ఈ పాపం నుంచి విడుదల వస్తుందేమో అనుకున్నాను. కానీ నో, దేవుని సన్నిధికి వచ్చి హృదయపూర్వకంగా, ఇష్టపూర్వకంగా, దేవా అవును నేను ఈ రహస్య పాపం నా జీవితంలో ఏదైతే ఉందో దాని నుండి నేను బయటపడాలనుకుంటున్నాను అని నేను అడిగినప్పుడు దేవుడు నాకు సాయం చేసినాడు. మీరు కూడా దేవుణ్ణి అడగండి. దేవుడు మీకు సహాయం చేసి దాన్ని ఓవర్కమ్ చేసే శక్తిని ఇస్తాడు.